హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న స్టోరీ చెప్పుకుందామండి. రామేశ్వరం పోయి కాకి స్నానం చేసినంత మాత్రాన కాకి నలుపు తెలుపు అవుతుందా? అలాగే కాశీకి పోయి గ్రద్ద స్నానం చేసినంత మాత్రాన గరుడ పక్షి అవుతుందా? అలాగే ఎవరు ఎంత దూరం పోయినా పుణ్యక్షేత్రాలు స్నానం చేసినంత మాత్రాన పాపాలనేవి పోవు. పాపాలు పోవాలంటే మనసు మారాలి. మనసు మారాలంటే మన ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారాలంటే మనం చేసే పనులు కూడా మారాలి. దేవాలయాలకి వెళ్ళటం తప్పు కాదు, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం కూడా మంచిది. కానీ అక్కడికి వెళ్ళి వచ్చాక మన ప్రవర్తన మారకపోతే ఆ ప్రయాణం అనేది వృధా అవుతుంది. మన చేతులలో ఎవరైనా బాధపడితే ఆ బాధకు సంబంధించిన కన్నీళ్ళు దేవుడి దగ్గరికి చేరతాయి. అలాగే మన వల్ల ఎవరికైనా సంతోషం కలిగితే ఆ ఆనందం మనకే పుణ్యంగా తిరిగి వస్తుంది. పాపం అనేది నీటితో పోదు, మనసులోని చెడు వదిలినప్పుడే పోతుంది. అలాగే పుణ్యం అనేది దూర ప్రయాణాల్లో కాదు, మన దగ్గర వాళ్ళకు చేసిన చిన్న చిన్న సహాయంలోనే ఉంటుంది. అందుకే దేవుడిని బయట వెతకండి, మనసులోని మంచితనాన్ని పెంచుకోండి. అదే మనకి నిజమైన పూజ, అదే నిజమైన పుణ్యం. ఇదండి చిన్న స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.